హాయ్ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఫ్లైట్ దిగగానే బయట ఆటో తీసుకున్నాను. బయట ఆటో ఎక్కేసి ఇక్కడ మనకి సింహాచలం టెంపుల్ ఉంది కదా, ఇక్కడ చేరుకున్నాను. ఇక్కడ నుంచి మనకి మెట్ల ద్వారా వెళ్ళొచ్చు మీదికి, లేదా మనకు బస్సెస్ కూడా ఉంటాయి. బస్సెస్ అయితే 25 రూపీస్ తీసుకుంటారు. వెనక ఉంది కదా, అక్కడ నుంచి బస్సెస్ కూడా వెళ్తాయి. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట గుట్ట మీదకి. బస్సులో వెళ్ళాను, 25 రూపీస్ తీసుకున్నారు టికెట్. కొద్దిగా లాంగ్గానే ఉంటుంది డిస్టెన్స్ ఇది. సో ఇక్కడ మనకి బస్సు దింపేస్తారు. ఇంకొంచెం మనము టెంపుల్లోకి వెళ్ళిపోవాలి. మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మన సెల్ ఫోన్ దాచుకోవడానికి, మన బ్యాగ్స్ పెట్టుకోవడానికి, మన మొబైల్స్ దాచుకోవడానికి, సో ప్రతి చోట ఇలాంటివి మనకి సదుపాయాలు అనేవి ఉన్నాయి ఇక్కడ. ముందు మనం ఇక్కడ చెప్పులు, బ్యాగ్స్, మన సెల్ ఫోన్స్ అన్నీ ఇచ్చేసి ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనకి స్నానాలు చేయడానికి అది అంత ఉంటాయి. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి ఫ్రీగా ఉండడానికి వసతులు కూడా ఉన్నాయి. సత్రాలు అంటారు కదా, సత్రాలు కూడా ఉన్నాయి మనకి. సో ఇక్కడ చూస్తే స్నానాలు అనమాట. కొద్దిగా ముంగటికి వెళ్తే మనకి చిన్న టెంపుల్ లాగా ఉంది వినాయకుడిది. ఇంకా చూడండి, ఇక్కడ స్నానాలు అనేది చేసుకోవాలి. ఇక్కడ స్నానాలు చేసుకొని వెళ్ళేటప్పుడు మనకి రాముల వారిది ఒక చిన్న విగ్రహం టైప్ ఉంది ఇక్కడ, బాగుంది. ఇక్కడ నుంచి బ్యాక్కి వెళ్ళాలి. కొద్ది కిందికి వెళ్తే మనకి అక్కడ నుంచి టెంపుల్కి దర్శనం అనేది చేసుకోవచ్చు. ఆ టెంపుల్కి దగ్గరలో కూడా మనకి సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఉన్నాయన్నమాట. ఒకటే చోట కాదు, ఒక 3-4 చోట్ల ఉన్నాయి సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి. తర్వాత వచ్చేసి మనకి ఫ్రీ దర్శనం ఉంది, మళ్ళీ మనీతోటి వెళ్ళడానికి కూడా ఉంది. ఫ్రీగా వెళ్ళకుండా, ఇది మనకి డబ్బులు ఇచ్చి వెళ్ళకుండా ఫ్రీ ఉంటుంది కదా, దాంట్లోనే వెళ్తే బాగుంటుంది అనమాట. ఎందుకంటే పబ్లిక్ అంతా ఉంటారు కదా. లైన్లో నిలిచినప్పుడు అందరూ అరుస్తున్నారు అనమాట, దేవుని పేరు చూపి. బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఉచిత దర్శనం ఉంది కదా, ఇక్కడ నుంచి అనమాట. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక రూమ్లో ఇక్కడ అంతా తిరుగుతారు. మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ రూమ్లో కూడా కంటిన్యూ అవుతుంది అది. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే లైన్లో ఎక్కువసేపు నిల్చోరు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి అది ఇది కూడా కొన్ని వెనకాల ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ప్రసాదాల కౌంటర్ ఉంది. ఇక్కడ వచ్చేసి షాపింగ్ అనమాట. మనం ఏమైనా తాయెత్తులు అవి కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. నడుచుకుంటూ వెళ్ళడం కష్టం అనమాట, చాలా లాంగ్ అనిపించింది నాకైతే. మెట్ల ద్వారా అయితే రావాలి, మెట్ల ద్వారా వస్తే ఈజీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ మెయిన్. ఇక్కడ వచ్చేసి అక్కడ వేరే ప్రొఫెషనల్ ఫోటో తీసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు మనీ తీసుకొని ఫొటోస్ అక్కడ తీస్తారు, ఫ్యామిలీ ఫొటోస్ కావాలంటే. ఆన్ ది స్పాట్లో ఫొటోస్ మనకి ఇచ్చేస్తారు. సో ఈ విధంగా దర్శనం అయితే మంచిగా జరిగిపోయింది అది.